బులెటిన్లో డీటెయిల్ చూస్తే పాసిమైలారం ప్రమాదంపై సిగాచి పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని ప్రభుత్వ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని యాజమాన్యం తెలిపింది. 3 నెలల వరకు ప్లాంట్ పనులు నిలిపివేస్తామని ప్రకటించింది. ప్రమాదంలో 40 మంది మృతి చెందగా మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పాసిమైలారం సిగాజీ పరిశ్రమలో ఘటనపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఇక కంపెనీ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కంపెనీ అయితే దిగొచ్చినట్లు తెలిసింది. కంపెనీ యాజమాన్యం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కళ్ళకి ₹1 పరిహారం అందజేస్తామని చెప్పేసి కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, పాసిమైలారంలోని సిగాజీ పరిశ్రమలో ఈ దుర్ఘటన జరిగిన నేపథ్యంలోనే ఇక్కడ నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి పరిస్థితులన్నీ పరిశీలించారు. అదే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్నట్టయితే అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కంపెనీ యాజమాన్యంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న సీఎం ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే తగిన చర్యలు అయితే తీసుకొని కంపెనీ ఏదైతే ఉంది కంపెనీ యాజమాన్యం పైన, ఎందుకంటే 24 గంటల గడిచినా కానీ సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్న ఆ నేపథ్యంలో కూడా కనీసం కంపెనీ యాజమాన్యం అక్కడ దరిదాపులకు రాని పిలప ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అయితే ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబాలకు ₹1 ఖచ్చితంగా ఇస్తామన్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే మాదిరిగా ఈ రోజు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదే విధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితులు పరిశీలించినారు. అదే విధంగా ఈ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని అయితే అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులను కూడా వారు పరామర్శించారు. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అక్కడికి చేరుకున్న పిదప బాధితులైతే ఒక్కసారిగా వారికి కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దామోదర్ వారితో మాట్లాడి వాళ్ళను సర్దుకొట్టారు. అదే విధంగా అయితే మీనాక్షి నటరాజన్ కూడా ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకు ₹1 ఇస్తామన్నట్టుగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రవి, రాము, అంటే ఒక పక్క నష్టపరిహారం ప్రకటించడం, మరో పక్క అక్కడ బాధితులకు వైద్య సహాయం అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ఆ మిగిలినటువంటి గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు అందులో 40 మంది వరకు కూడా మరణించారని చెప్పేసి వార్తలు అందుతున్న నేపథ్యంలో ఒక పక్క అధికారులేమో 35 మంది మాత్రమే చనిపోయారు. అక్కడ మార్చూరులో అక్కడ మాత్రం 40 దాకా మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఏంటి అంటే ఇటు అధికారుల మధ్య అక్కడ జరుగుతున్న పరిణామాల మధ్య ఏంటి ఈ సమన్వయం లేకపోవటం అనుకోవచ్చా? అయితే ఈ ఘటనలో అయితే ఖచ్చితంగా అయితే మనకు అధికారికంగా అయితే 39 మంది చనిపోయినట్టుగా అయితే మనకు మృతి చెందినట్టయితే తెలుస్తుంది. ఆ అధికారులు తెలిపినప్పటికీ ఇంకెందుకంటే శిథిలాల కింద కనీసం ఒక 20 ఇంకా మృతదేహాలు అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మృతదేహాలను అయితే ఏదైతే హాస్పిటల్ కు తరలించారో అక్కడికి ఇక్కడికి లెక్కలైతే టాలీ కావట్లేదు. ఈ నేపథ్యంలోనే వీరు అధికారులు ఇక్కడ యాజమాన్యం లేకపోవడంతో అధికారులు కూడా సమన్వయం లేదన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీనిపైనే కొంతమంది కార్మిక నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి లెక్క లేకుండా, ఎందుకంటే కలెక్టర్ కూడా అక్కడే దగ్గర ఇప్పుడు ఏదైతే ఆసుపత్రి ఉందో అక్కడే ఉండి ఎప్పటికప్పుడు కలెక్టర్ గాని ఎస్పీ గాని
అక్కడికి పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఈ లెక్కలు ఎంతమంది మృతి చెందారన్నట్టయితే వీరికి అసలు ఏ మాత్రము పొంతన లేకుండా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో 33 మంది అయితే ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 40 మంది అయితే మృతి చెందారన్నట్టయితే ఇప్పటికైతే అధికారులు వెల్లడించారు. రవి, థ్యాంక్ యూ రాము.